TV9 న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం నుంచి గొందిగూడెం మీదుగా బొండికుంట వరకు 22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంలో అశ్వాపురం, గొందిగూడెం, బొండికుంట గ్రామాల ప్రజలతో పాటు రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఇంతే ముందుకెళ్తుంది. స్థానిక సర్పంచ్ గారు అశ్వాపురం టౌన్ లో నాకు సెంట్రల్ డివైడర్ కావాలి, మరింత విశాలంగా చేయాలి అని అడగటం జరిగింది. కారులో వచ్చేటప్పుడు పాయం గారు చెప్పారు, తప్పకుండా దీన్ని 3 కిలోమీటర్లు గాని 3.5 కిలోమీటర్లు గాని రాబోయే కొద్ది నెలలోనే శాంక్షన్ చేపించి సెంట్రల్ డివైడర్ తో పాటు ఎలక్ట్రికల్ లైట్లు కూడా పెట్టించడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా ఇక్కడున్న అశ్వాపురంలో ఉండే నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా మీకు చెప్పేది ఒకటే, ఇది మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం, మీరు ప్రేమతో చూస్తున్న ప్రభుత్వం, మీరు మనస్ఫూర్తిగా ఆనాడు దీవించారు. మళ్ళీ దీవించే విధంగానే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మిగిలిన కార్యక్రమాలు చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మాతో పాటు మా డిసిసి అధ్యక్షురాలు గారు కూడా శ్రమ తీసుకుని వస్తున్నందుకు మా డిసిసి అధ్యక్షురాలు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పక్కనే ఉన్న భద్రాచలం శాసనసభ్యులు, మంచి పేరున్న డాక్టర్ గారు, మరొక మిత్రుడు తల్ల వెంకట్రావు గారు, గౌరవ ఐటీడీఏ పిఓ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, సోదరిమణి స్థానిక సర్పంచ్ గారు, ఇంకా కాలేజీ స్కూలు ప్రిన్సిపాల్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా ఈ పినపాక నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, గౌరవ సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, చిన్నారి పిల్లల తల్లిదండ్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ఈ ఆదివాస ప్రాంతంలో ఉన్న నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీరు దీవించారు. మీ దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసా, భద్రతను ఇస్తూ ఈ 2.5 సంవత్సరాలు మీకు ఏ లోటు లేకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. విద్యకి, వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి పేదవాడి పిల్లలు, పెద్దోళ్ళు చదువుకునే పిల్లలు ఎలా చదువుకుంటారో అంతకంటే మంచిగా చదివించాలనే తపనతో ఆనాటి ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలని పెట్టి కోళ్ల ఫారాల్లోనూ, రైస్ మిల్లుల్లోనే కాకుండా అద్భుతమైన స్కూళ్ళు, బిల్డింగు, ఇన్ఫ్రాలు కట్టించడమే కాకుండా డైట్ ఛార్జీలు మంచి పువ్వు పెట్టే దాంట్లో భాగంగా 40% డైట్ ఛార్జీలు పెంచాం మగపిల్లలకి, పిల్లలందరికీ. కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఆడపిల్లలకి, పేదోళ్ళ ఆడపిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉంటారో 200% పెంచారు మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం. అంతేకాదు, ఇందాకనే మనం 2,40,00,000 రూపాయలతో 12 క్లాస్ రూములకి 12 క్లాస్ రూములకి శంకుస్థాపన చేసుకున్నాం. అంతకుముందు 8 క్లాస్ రూములకి చేసుకున్నాం. అంతేకాదు, మంచి విద్యను పేద పిల్లలకి అందించాలని ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు, డబ్బు లేదు. పేదవాడి పిల్లలకి మంచిగా విద్య నేర్పినట్లయితే ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ తల్లిదండ్రుల ఆశలు, కోరికలు, ఆస్తులు ఇచ్చినా ఇయ్యకపోయినా అద్భుతంగా చదువు తెప్పిస్తే ఆ చదువుతో
ఆ కుటుంబం స్థిరపడుద్ది, ఆర్థికంగా బలపడుద్ది, ఈ సమాజంలో తలెత్తుకొని ఆ కుటుంబం తిరగలుగుద్ది అని ఈ ప్రభుత్వం గ్రహించి విద్యకి పెద్దపీట వేసి ఇలా విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. విద్యా వైద్యమే కాదు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు 22 కోట్లతో రోడ్డు పూర్తయింది. ఇంకా 8-10 కోట్ల రోడ్లు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇదే కాదు, అనేక కార్యక్రమాలు అభివృద్ధిని కూడా లోటు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. అంతేకాదు, పేదవాడికి ఏది అవసరం ఉందో అది 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఆడబిడ్డకి రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు, ఇంతకు ముందే పాయం గారు, తల్ల వెంకట్రావు గారు అడిగి చెప్పిన విధంగా ఇంతకు ముందే ఫారెస్ట్ అధికారులతో కూర్చొని ఈ గిరిజన ప్రాంతంలో, ఈ అడవి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఫారెస్ట్ సమస్యలు